10వ తరగతి లోపే చదువుకున్నా, 10కి కొంచెం అటు ఇటుగా చదువుకొనున్నా, ఇంగ్లీష్ బాగా రాపోయినా, వ్యవసాయం తప్ప ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేపోయినా, ఏమి బ్యాక్‌గ్రౌండ్ లేపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేపోయినా, మీరు మంచి ఉద్యోగం, మంచి దేశంలో చేసుకోవచ్చు. దాన్ని సీజనల్ వర్క్ అంటారు. వ్యవసాయం తెలిసుంటే చాలు. సో, అలాంటి అవకాశం ఉంది. ఏజెంట్‌తో పని లేదు. మీరు కేవలం నేను వెబ్‌సైట్ ఇస్తాను. ఆ వెబ్‌సైట్ ద్వారా మీరు ఆ దేశానికి సంబంధించిన ఫార్మాట్‌లో సీవీ తయారు చేసుకొని, కవర్ లెటర్ తీసుకొని 8వ తారీఖు డిసెంబరు 2025 లోపు మీరు అప్లై చేస్తే మీకు స్పాన్సర్‌షిప్ దొరికే అవకాశం ఉంది. సో, ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి పీటీఈ గానీ, ఎటువంటి ఐఈఎల్స్ టెస్ట్ అవసరం లేదు. లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాల్సిన పని లేదు. ట్రావెల్ హిస్టరీతో పని లేదు. ఏమి ఐటీఆర్ అవి ఇవి ఏం అవసరం లేదు. మీరు కేవలం మీ వయసు 20-40 సంవత్సరాల లోపు ఉండి వ్యవసాయానికి సంబంధించిన పని ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉండుంటే చాలు. చదువుకొని ఉన్నా కూడా మంచిదే. ఏమన్నా స్కిల్స్ ఇంకా వచ్చి ఉన్నా కూడా మంచిదే. కానీ బేసిక్‌గా వాళ్ళకి కావాల్సింది ఏంటయ్యా అంటే మీకు వ్యవసాయం తెలిసి ఉండాలి. మీరు మెడికల్లీ ఫిట్ ఉండాలి. అలా ఉన్నవాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోండి. మీకు నచ్చితే మీకు ఉపయోగపడితే మీరు వాడుకోండి. లేదంటే మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుద్దంటే వాడించండి. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో మీకు ఫ్రీగా పెడుతున్నాను. నాకు కూడా ఒక ఫ్రీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో, విషయంలోకి వచ్చేస్తే ఏంటంటే టాపిక్‌లో న్యూజిలాండ్ సీజనల్ వర్క్ వీసాస్ అని 3 రకాల వర్క్ వీసాస్ ఓపెన్ చేశారు వాళ్ళు. సో, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మీకు డిసెంబర్ 8 2025 డిసెంబర్ 8వ తారీఖు లోపు మీరు అప్లై చేయాలి కంపల్సరీగా. సో, దీన్ని 3 రకాల వీసాలు అంటారు. పిఎస్వి వీసా, ఇది 7 నెలల కోసం వస్తుంది. ఇంకోటి ఏఈడబ్ల్యూవిఎస్ వీసా, ఇది 3 సంవత్సరాల కోసం వస్తుంది. ఇంకోటి జీడబ్ల్యూఎస్వి వీసా, ఇది 3 సంవత్సరాల కోసం వస్తుంది. ఈ 3 వీసాలు కూడా న్యూజిలాండ్ గవర్నమెంట్ సీజనల్ వర్క్ వీసా కోసం, సీజనల్ అంటే వ్యవసాయం సీజన్ ఇప్పుడు అక్కడ వాళ్ళకి, ఈ సీజన్లో వాళ్ళకి వర్కర్స్ అవసరం ఉండి ఫారెన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వ్యవసాయం తెలిసిన వర్కర్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళే స్పాన్సర్స్ ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి జాబ్లో పెడతారనమాట. సో, దీనికల్లా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఎటువంటి విద్యార్హత ఉన్నా లేకపోయినా, సో మీరు న్యూజిలాండ్కి సంబంధించిన సీవీ ఫార్మాట్లో మీరు సీవీ చేయాలి. సీవీ చేసి కవరింగ్ లెటర్ ఒకటి చేసి మీకున్న స్కిల్స్ అన్నీ యాడ్ చేయండి. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డ్రైవర్ అది ఇది ఏమైనా ఉపయోగపడితే వాడుకుంటారు. బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే వ్యవసాయం అక్కడ. దానికల్లా మీరు కావాల్సింది ఏంటంటే 20-25 కిలోలు బరువు ఎత్తగలగాలి, కూర్చోవాలి, నుంచోవాలి, మెడికల్లీ ఫిట్గా ఉండాలి. మేల్, ఫిమేల్ ఎవరైనా సరే దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా. ఈ 3 వీసాలు ఏంటంటే ఒకటి పీక్ సీజనల్ వీసా అంటారు, ఇంకోటి అగ్రిగేటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా అంటారు, ఇంకొకటి ద గ్లోబల్ వర్క్ ఫోర్స్ సీజనల్ వీసా అంటారు. సో, ఈ 3 వీసాలు అనమాట. మొదటిది వచ్చేసి 7 నెలలే పనిచేస్తుంది. మిగతా 2 వీసాలు వచ్చేసి 3 సంవత్సరాలు మీకు వర్క్ పర్మిట్ వీసాలు అనమాట. సో, ఈ వీసాలు మీరు డైరెక్ట్గా ఎటువంటి ఏజెంట్తో పని లేకుండా డైరెక్ట్గా మీరే, మీకు నేను న్యూజిలాండ్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ మీకు ఇస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వర్క్ ఏరియాలోకి వెళ్ళి మీరు మీ అప్డేటెడ్ సీవీని సబ్మిట్ చేస్తే 160 దేశాలకు సంబంధించిన 160 కంపెనీలు అక్కడ ఎదురు చూస్తున్నాయి వర్కర్స్ కోసం. ఆ 160 కంపెనీల్లో ఎవరికన్నా మీకు వాళ్ళకి నచ్చి వాళ్ళు మిమ్మల్ని పిక్ చేస్తే వాళ్ళు 8వ తారీఖులో మీకు స్పాన్సర్షిప్ ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆ ఆఫర్ లెటర్ స్పాన్సర్షిప్ పట్టుకొని మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు బీఎస్ఎఫ్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి. దాంతోపాటు మీ పాస్పోర్టు, అప్డేటెడ్ ఫొటోసు, ఇంకా పీసీసీ, ఇంకా వాళ్ళు ఏమైతే అడుగుతారో మీరు గూగుల్లో చెక్ చేయండి. న్యూజిలాండ్ వెళ్ళటం కోసం వర్క్ వీసా మీద ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేస్తే మీకు 1 వీక్లో వీసా వస్తుంది. ఓకేనా. దీనికల్లా కావాల్సింది ఏంటంటే మీరు మేజర్గా 20-40 సంవత్సరాల లోపు ఉండాలి. సో, మీకు వ్యవసాయం మీద ఆలోచన కలిగి ఉండాలి. 5 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలైనా మీరు మినిమం ఈ వ్యవసాయానికి సంబంధించిన పనులు తెలిసి ఉండాలి. 8 డిసెంబర్ ఇది లాస్టు. మీరు దయచేసి దీనిలోపే మీరు అప్లై చేసుకోండి. మీరు ఎవరైనా పిక్ అయితే కనుక మీకు స్పాన్సర్షిప్ అక్కడి నుంచి వస్తుంది. సో, వాళ్ళు రిక్వైర్మెంట్స్ అన్నీ పంపించిన తర్వాత మీరు నేను చెప్పినట్టు విఎఫ్ఎస్లో మీరు సబ్మిట్ చేసుకోండి. 1 వీక్లో మీకు వీసా వస్తుంది. ఈ గవర్నమెంట్ వెబ్సైట్లోనే కాకుండా దీన్ని
ఇంకా సీక్ అని, జూదా.com అని, ఇండీడ్ అని ఇలాగా సోషల్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా మీరు ట్రై చేయొచ్చు. న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో మీరు చెక్ చేయండి. 160 కంపెనీలు వర్కర్స్ కోసం ఎదురు చూస్తున్నాయి అనమాట. మేలు ఫిమేల్ ఎవరైనా సరే 20 to 45 అనేది ఏజ్ లిమిటు. ఎటువంటి విద్యా అర్హతతో సంబంధం లేదు, ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఎటువంటి ఇంగ్లీషు అవసరం లేదు. ఎందుకయ్యా న్యూజిలాండ్ గవర్నమెంట్ ఇది ఇస్తుందంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తారనమాట. ప్రతి సంవత్సరం అక్కడ వర్కర్స్ తక్కువ కాబట్టి, భూమి ఎక్కువ కాబట్టి, మీరు గూగుల్లో చెక్ చేసుకోండి తెలుస్తుంది. మనలాగా జనాభా ఎక్కువ ఉండి భూమి తక్కువ కాదు అక్కడ. అక్కడ భూమి ఎక్కువ, మనుషులు తక్కువ. సో అందుకోసం వాళ్ళు న్యూజిలాండ్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ వ్యవసాయ అవసరాలకి కావాల్సిన జనాలను పిలుస్తారు. దాన్నే సీజనల్ వీసా అంటారు. సో ఎవరికైనా సరే తక్కువ చదువుకుని ఉన్నవాళ్ళు, లేదా మంచి రాబడి లేదు ఇండియాలో లేదా గల్ఫ్లో అక్కడెక్కడ అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోండి. ఏజ్ లిమిట్ మాత్రం 45 సంవత్సరాలు లాస్ట్ అనమాట. మీకు ఎటువంటి విద్యార్హతతో పని లేదు. ఎవరన్నా బయట కన్స్ట్రక్షన్లో ఎండలో బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యవసాయం తెలిసుండే కనుక ఈ అవకాశాన్ని వాడుకోండి. మీరు చేయాల్సిన వాళ్ళు ఏం లేదబ్బా, గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వర్క్ అని ఉంటుంది. ఆ వర్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ 160 కంపెనీల లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో మీరు మీరు ఎన్ని కంపెనీలకైనా అప్లై చేయండి. మీరు రెడీగా ఉన్న మీ న్యూజిలాండ్ ఫార్మేట్లో ఉన్న సీవీని, న్యూజిలాండ్ ఫార్మేట్లో ఉన్న కవరింగ్ లెటర్ని, ఇంకా మీకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏదైతే ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్, ఇంకేమన్నా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకేమన్నా స్కిల్స్ ఉంటే అవి సర్టిఫికేట్స్ అన్నీ ఒక చిన్న పీడిఎఫ్ చేసుకొని రెడీగా ఉండండి. వాళ్ళకి పంపించాల్సింది మాత్రం ఓన్లీ సీవీ, కవరింగ్ లెటర్ మాత్రమే పంపించాలి. ఇవన్నీ అడిషనల్గా మీరు సీవీలో యాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు మిగతా పీడిఎఫ్ ఫార్మేట్ కూడా మీరు పంపిద్దరు. కానీ వాళ్ళు 8వ తారీఖు లోపు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఆఫర్ లెటర్ పంపిస్తారు. వాళ్ళు స్పాన్సర్ చేస్తాం మేము, మీరు రెడీగా ఉన్నారా అడుగుతారు. మీరు స్పాన్సర్కి ఓకే అని చెప్పి మీ ఈమెయిల్ చెక్ చేసుకోవాలి మీరు. సో ఈమెయిల్ చెక్ చేసుకుంటే స్పాన్సర్ లెటర్ వస్తుంది. స్పాన్సర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు విఎఫ్ఎస్ బుక్ చేసుకొని, ఆ స్పాన్సర్ లెటర్ ఒకటి సరిపోతుంది మీకు, అదే వీసా. మీకు స్పాన్సర్ లెటర్ తీసుకొని విఎఫ్ఎస్కి రిమైనింగ్ ఏమేమి అడుగుతారంటే పోలీస్ క్లియరెన్స్ అడుగుతారు, మెడికల్లీ ఫిట్ ఉన్నారా లేదా అడుగుతారు, ఒరిజినల్ పాస్పోర్ట్ ఉండాలి. ఈ 3 మేజర్ డాక్యుమెంట్స్ ప్లస్ వాళ్ళు ఇచ్చిన స్పాన్సర్ లెటర్ లేదా ఆఫర్ లెటర్, ఇవి సరిపోతాయి. టికెట్ అవసరం లేదు, హోటల్ రిజర్వేషన్ అవసరం లేదు. ఎందుకంటే మీరు వెళ్తుంది వర్క్ వీసా కాబట్టి వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు. మిమ్మల్ని వాళ్ళు అక్కడంతా చూసుకుంటారు కాబట్టి మీకు ఎటువంటి టికెట్, హోటల్ రిజర్వేషన్తో పని లేదు. సో మిమ్మల్ని ఇమిగ్రేషన్లో అవేమి అడగరు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వాళ్ళు ఇచ్చే లెటర్ని పట్టుకొని, ఇంకా ఏమైనా కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేయండి. మీ ఎంప్లాయర్ కూడా మీకు ఈమెయిల్ చేస్తారు ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలంటే. ఇవన్నీ తీసుకొని మీరు విఎఫ్ఎస్ బుక్ చేసుకోండి. స్పాన్సర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే ఆ ఫీజు ఏదైతే ఉంటుందో ఈ ఇమిగ్రేషన్లో కట్టాల్సిన ఫీజు విఎఫ్ఎస్లో అది మీకు ఆల్రెడీ నోటిఫై చేస్తారు. ఆ రోజుకి అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. అది మీరు ఒరిజినల్గా క్యాష్ పట్టుకెళ్ళాలి. ఎందుకంటే విఎఫ్ఎస్లో మన ఎలక్ట్రానిక్ అమౌంట్లు అవి పనిచేయవు, అంటే ఫోన్పేలు, గూగుల్ పేలు పనిచేయవు. బిఎఫ్ఎస్లో మీరు వన్స్ ఎంటర్ అయిన తర్వాత నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కౌంటర్లో చెక్ చేస్తారు. సేమ్ పాస్పోర్ట్ ఆఫీస్లో ఎలాగ ముందు వాళ్ళు చెక్ చేస్తారో, ఏమైనా తక్కువ అయితే అటాచ్ చేసుకోమని చెప్తారు కదా, అలాగా ముందు చెక్ చేస్తారు. జిఎంఆర్ వాళ్ళు ఉంటారు. జిఎంఆర్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కౌంటర్లోకి పంపిస్తారు. కౌంటర్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఫీజు కట్టాలి. ఫీజు కట్టిన తర్వాత మీరు మళ్ళీ ఇంకో కౌంటర్లోకి వెళ్ళాలి. సేమ్ పాస్పోర్ట్ ఆఫీస్లో మీకు ఎట్లా టోకెన్ నెంబర్ ఇస్తారో అలాగ స్క్రీన్ బై స్క్రీన్ టోకెన్ చూసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. వెళ్ళిన తర్వాత మీకు మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేసుకొని ఓకే చెప్పి మీకు మళ్ళీ ఆ ఫైల్ మీకే ఇస్తారు. మీరు నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళాలి, అది లాస్ట్ కౌంటర్ అవుద్ది. అక్కడ మీరు పాస్పోర్ట్, బయోమెట్రిక్ సబ్మిట్ చేయాలి. సో ఇవి సబ్మిట్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు, మీ పాస్పోర్ట్ వాళ్ళు తీసుకున్నారని. అక్కడ మీరు ఒక ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్లో మీ పాస్పోర్ట్ మీరు వచ్చి తీసుకెళ్తారా, మీ ఇంటికి కొరియర్ చేయాలా, లేదంటే మీ తరపున ఎవరైనా రిప్రజెంట్ వచ్చి తీసుకుంటారా అనేది అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ కోసం కాలం ఇస్తారు. అక్కడ మీ ఫోన్ నెంబర్ వేస్తే మీకు ఏం జరుగుతుందనే అప్డేట్ అంతా మీకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేస్తుంది. 1 week to 10 days లోపు మీరు ఎక్కడైతే విఎఫ్ఎస్ ఇచ్చారో అక్కడ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మీరు ఎలా అయితే రిసీవ్ చేసుకుందాం అనుకున్నారు పాస్పోర్ట్ బై ద కొరియర్ కానీ, మీ ఇంటికి కానీ, లేదా మీరే వెళ్ళి తెచ్చుకోవడం కానీ, మీ ఏజెంట్ అంటే మీ త్రూ ఎవరన్నా ఏజెంట్ వెళ్ళి తీసుకురావడం కానీ, ఏజెంట్ అంటే డబ్బులు ఇచ్చే ఏజెంట్ కాదు, మామూలుగా మీ బ్రదరో ఇంకెవరైనా వచ్చి తీసుకుంటారని మీరు ఏదైతే మెన్షన్ చేశారో వాళ్ళు వెళ్ళి తీసుకుంటే దానికి సంబంధించిన
పాస్పోర్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు వీసా పడి ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఎవరికన్నా వీసా పడలేదు అనుకోండి, దానిలో ఏంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు రెక్టిఫై చేసుకొని మరలా మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఏమి ఇబ్బంది లేదు. సో ఆల్ ది బెస్ట్ అండి. నా ఛానల్ మీకు నచ్చితే, ఈ విషయం ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.